నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 3000 రూపాయలు చేశారని, అలాగే ఇచ్చిన హామీలు 98% మేర అమలు చేసి చూపించారని, రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోనికి రానున్నదని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో 3000 రూపాయల పెన్షన్ నగదు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమిరెడ్డి హాజరయ్యారు. ముందుగా పెంచిన పెన్షన్ నగదుతో పాటు నూతన పెన్షన్లను హనుమిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కలిసి అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుండగా వైసీపీ అధికారంలోనికి వస్తే 3000 ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు జనవరి 1, 2024 నుంచి 3000 రూపాయల చొప్పున పెన్షన్ నగదు నేటి నుంచి పెన్షన్దారులకు అందిస్తున్నారన్నారు. తాను 2024 ఎన్నికల్లో అద్దెంకి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తాను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని హనుమిరెడ్డి తెలియజేశారు. ఈ రోజున సావిత్రిబాయి ఫులే పుట్టినరోజు కూడాను, ఆమెకి మనందరం శుభాకాంక్షలు తెలుపుతామండి. అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంపు కార్యక్రమం 3000 చేస్తా అని ఎప్పుడైతే అన్నాడో ఆ టైం ప్రకారంగా 3000 ఈ రోజున మనందరం మొదలుపెట్టాము. ఈ రోజున అవాతాతలందరికీ కూడా ఒక రకం చెప్పాలంటే చాలా సుదీర్ఘం. దేశంలో ఎక్కడా కూడా లేని ఈ పెన్షన్ స్కీమ్ ఇంత పెద్ద భారీ ఎత్తులో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఈ రోజున అవాతాతల మీద కూడా పిల్లలు ఆధారపడే పరిస్థితి ఉంది. ఈ రోజున యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పిల్లల మీద అవాతాతలు ఆధారపడేవాళ్ళు. ఈ రోజున దానికి భిన్నంగా ఉండే పరిస్థితులు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి అవాతాతలు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొకటి, నేను అద్దెంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జికి వచ్చినప్పటికీ కూడా నాకు మీరందరూ కూడా చాలా ప్రేమాభిమానాలు పుస్తూ ఉన్నారు. మీ అందరి ప్రేమని, అభిమానాన్ని నేను ఏ విధంగా తీర్చుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న మీటింగ్ పెట్టినా, చిన్న ప్రోగ్రాం పెట్టినా చాలా భారీ ఎత్తులో దొరుకుతా ఉన్నారు. ఈ విధంగా ఉంటే అవతల కొండ కాదు, అనకొండైనా మొత్తం అన్ని కొట్టుకోవాలి. ఏముండదు. మీ అందరు వెనకాల నేనున్నాను. మీకు ఏం కావాలన్నా ఏ పనైనా అర్థం ఎప్పుడు మీరు ఎప్పుడైనా చేస్తాను. మీరు ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే చూశారు, అధ్యక్షులు ఏ ఎమ్మెల్యే చూశారు. నన్ను మీరు ఒకటిగా చూడండి, మీలో ఒకటిగా ఉంటాను. ఎప్పుడైనా కానీ నేను అక్కడ కూర్చొని ఎట్లా ఉంటాను, ఇక్కడ కూర్చున్నాను అంతే ఉంటుంది. నాకు ఒకటే ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అనుకోవాలంటే పొంగులు రావు. అందరం మనుషులే, అందరం ఇదే, కులాలు లేదు, అసలు అన్ని అందరం మనుషులే. అందరం మట్టిలోకి పోయేది ఏముండదు. అక్కడ అందరం కలిసే ఉంటామండి, కలిసే చేస్తామండి. అద్దెంకిని రాష్ట్రం అంతా సోదరులు ఉన్నట్టుగా అద్దెంకిని ఈరోజు 2024 అద్దెంకి చూడండి, తర్వాత అద్దెంకి చూడండి. ఇంజనీరింగ్ కాలేజీ గారి సోదరుడు అమ్మాయి కూడా బాగా ఎమోషనల్ మాట్లాడింది. మీకు ఏం ఇబ్బంది లేదు, నేనున్నాను. మాటలు తక్కువ ఉంటాయి. శాతంలో మీకు చాలా నా పవర్ కనిపిస్తుంది. ఎంత పవర్ కనిపిస్తుంది అంటే అంత పవర్ కనిపిస్తాను. నేను ఎంతవరకు వెళ్తా, ఎవరికి తగ్గే అవసరం లేదు. నా బిజినెస్ నాకున్నాయి. అట్లా అందువల్ల భయపడాల్సిన పెట్టలేదు. నేను ప్రేమకే భయపడతా. ఎదిరిస్తే దేనికి కట్టేది. నేను ప్రేమకు మాత్రం ఖచ్చితంగా భయపడతాను. నేను ఎందుకంటే ఆ రుణం ఎదిరించుకోలేనని మీరు చూపించే పేద ప్రేమాభిమానాలు నేను ఫ్యూచర్లో ఏ విధంగా రుణం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను. అందరికీ మరోసారి సారీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్రపటానికి మాలాకృతులు చేసి నివాళులర్పిస్తున్నారు. అందరం కూడా ఒక 2 నిమిషాలు నివాళులర్పించాలని కోరుతూ ఉన్నాం. మోసర్ గారు మీ పైకి రండి. నాగ శ్రీనివాసరావు గారు రండి. అది రండి, పైకి రండి.
4008 కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. 1,20,00,000 32,000 రూపాయలు చెప్పులే మానికొండ శ్రీలక్ష్మి, ఎన్నికపాటి నాగమల్లేశ్వరి. ఓకే సార్. రెడీగా ఉండాలి. అన్ని వార్డులకి డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఇన్ఛార్జి గారి చేతుల మీదుగా 1 by 1 సెక్రటరీ. జొంతాళి క్యాంపు కార్యాలయంలో బుధవారం అద్దంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ అద్దంకి మండలం మణికేశ్వరం సింగరకొండపాలెం గ్రామ నేతలతో విడివిడిగా సమావేశమై చర్చించారు. అధికార పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా చేయాలని రవికుమార్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసు అని, వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఎలా నాశనం చేశారో తెలుస్తుందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు పనిచేయాలని రవికుమార్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రోగ్రామ్ మనం తిరిగాను. 15 రోజులు తిరిగాను. సైకిల్ యాత్ర అయిన తర్వాత ఒక 15 రోజులు భవిష్యత్ గ్యాస్ నేనే తిరిగాను. 15 రోజులు తిరిగితే చాలా మందిని అడిగారు ఎస్సీ కాలనీస్ వాళ్ళు ఎన్ని సిలిండర్లు పడుతుంది. 3 పడతాయి అన్న. ఎక్కువ మంది 4 పడతాయి అన్న. 3 మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి పడేది ఉంటే పిల్లలు చదువుకుంటే ఎంతమంది పిల్లలని అడిగారు. చాలా మంది 2 3 ఉన్నాయి. 2 ఉండే 80% ఉన్నారు. 3 ఉండే ఒక 10-20% ఉన్నారు. సావిత్రిబాయి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా, కవిగా భారతదేశ సమాజాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, సావిత్రిబాయి భారతదేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలిగా పరిగణించిందని రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన అన్నారు. అద్దంకి పట్టణంలో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలను శాలువా కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దేవపాలన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1848వ సంవత్సరంలో పూణేలోని పదేవాడలో మొదటి మహిళా పాఠశాలను స్థాపించి ఎందరో మహిళలను విద్యావేత్తలుగా తీర్చిదిద్దారని, సావిత్రిబాయి పూలే కులం, లింగం ప్రాతిపదికన ప్రజల పట్ల వివక్ష, అన్యాయాన్ని తొలగించడానికి ఆమె ఎంతగానో కృషి చేసిందని, భారతదేశంలో శ్రీ విద్యకు మార్గదర్శకురాలుగా పాఠశాలలు ఏర్పాటు చేసి దేశ మహిళా ఉపాధ్యాయురాలుగా పేరు పొందడం జరిగిందన్నారు. సమస్యలతోటి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ సమ్మె చేసే సందర్భంలో అరెస్ట్ అయి ఎన్నో బాధలు పడుతూ కూడా ఈ సందర్భంలో అవకాశం అందిపుచ్చుకొని వచ్చినటువంటి వ్యవసాయ కమిటీ వారికి చాలా కృతజ్ఞతలు. అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా మీకు అందరికీ కూడా ఇవాళ శుభాకాంక్షలు. సావిత్రమ్మ పేరున స్వేచ్ఛావాయువులు పిలుచుకుంటున్నాం. ఎంతమందికి ఆడపిల్లలు, ఎంతమంది ఉపాధ్యాయులు ఉండడం అనేది భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. గగన వీధుల్లో పోయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఐక్యరాజ్య సమితిలో 16 సంవత్సరాలకే నోబెల్ బహుమానం పొందినటువంటి ఎవరు, నోబెల్ బహుమానం పొందిన ఒక అమ్మాయి ఎవరు? అయ్యో మలాలా. ఐ వాంట్ ఎడ్యుకేషన్, ఐ టీచ్ ఎడ్యుకేషన్, డోంట్ కేర్, మీరంతా మీ అధికారులు అంతా చెప్పని పాకిస్తాన్ ప్రభుత్వం పైన తొడగొట్టి సవాలు చేసి దుర్మార్గమైనటువంటి నష్టాలతో కూడా మట్టి కల్పించి మీ చేతితో కళలు పెద్దలు పలక పెట్టినటువంటి మలాలా 16 సంవత్సరాలకే నోబెల్ బహుమానం పొందిందమ్మా. ఇదంతా కూడా పుణ్యమే.
గాంధీ మహాత్ముడు పుట్టక ముందే ఈ దేశంలో జస్సి లక్ష్మీబాయి గారు శిల్పాలు తిరుగుబాటు చేయకముందే పూనాలో బుధవారపేటలో పాఠశాల స్థాపించినటువంటి ఘనత మహాత్మా ఫూలే గారికి తగ్గుతుంది. అంటే ఆడపిల్లలు చదువు అంటే చాలా ఇబ్బంది మన దేశంలో. ఆడపిల్లలకు చదువు లేదు, సూర్యులకు చదువు లేదు. చదువా అమ్మో ఇది బ్రహ్మ పదార్థం. అది చదువా అది ఆడపిల్లలు చదువుకోవటమా? ఆ రోజులు ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే మనం ఎంత దుర్మార్గమో, ఎంత బాధలు పడ్డారో మీరు ఆడపిల్లలు. పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దెంకి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 9వ రోజుకు చేరింది. 9వ రోజు పారిశుద్ధ్య కార్మికులు బోర్లా పడుకొని దండాలు పెడుతూ నిరసనలు తెలియజేశారు. వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు భీష్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు గత 9 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పోటీకి కార్మికులను పిలిపించి పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారని, మరో 2 రోజుల్లో మున్సిపల్లో పనిచేస్తున్న అన్ని రంగాల సిబ్బంది సమ్మెలోకి రానున్నారని, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీలు మేరకు రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని భీష్మ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతంగా ఉంటాయని భీష్మ యూనియన్ తరపున హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటుంది ఏమనగా, గత ఏటకి 9 రోజులు మేము చేస్తున్నాం సమ్మె. ఇంతవరకు మా పనులు కానీ, మా విషయంలో కానీ, మేము చేసే సమ్మెలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఏ వ్యవహారం స్పందించలేదు. మేము చేస్తున్న పనిని పోటీదారులు తీసుకొచ్చి మా పనుల్ని ధిక్కరించి మా పైన వాళ్ళని తీసుకొచ్చి మా పైన వ్యతిరేకంగా పనులు చేపించడానికి ఇది చేస్తున్నారు. కాబట్టి ఈ చర్యలన్నీ మానుకొని మా పట్ల ప్రేమ కలిగి మేము చేస్తున్నది సమ్మెను గుర్తెరిగి, మేము గత కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబాలు కూడా నష్టపోయి ఉన్నాయి. ఇదంతా మధ్యలో పెట్టుకొని గుర్తెరిగి ఈ పేద ప్రజల్ని ఓట్లు అడగబోయేటప్పుడు మీ పట్ల నేను ఉండానని చెప్పి హామీలు ఇస్తున్నారు. కానీ శ్రమ చేస్తున్న ప్రజల్ని గుర్తెరగకుండా ఆ సమయం వచ్చేలేక గద్దెనెక్కినాక మమ్మల్ని మర్చిపోతున్నారు. కానీ పేద ప్రజల్ని ఎంతసేపుగా ఆదుకొని మా ప్రేమను పంచుకుంటారు, మీరు వదిలుతారు. ఇంకా ఎన్నోసార్లు కూడా మీరు ముఖ్యమంత్రులు అవుతారు. ప్రజల ప్రేమ ఉండాలి మీ పట్ల. ఈ దీదికి తిరిగి ప్రచారం చేసేది మేమే. ముఖ్యమంత్రి గారు మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, పేద ప్రజలను ఆదుకుంటున్నాడు, కార్మికులను ఆదుకుంటున్నాడు, మున్సిపాలిటీ శ్రమను గుర్తెరుగుతున్నాడు, అన్నీ ఇస్తున్నాడు అని చెప్పి మేము కూడా అందరి పట్ల మేము ప్రేమ కలిగి అందరికీ చెబుతాము. ముఖ్యమంత్రి ఇంకా శానాల పాటు వర్ధిల్లుతాడు. కాబట్టి మున్సిపాలిటీ పనిచేసేవాళ్ళు లే మాత్రం వాళ్ళు వీళ్ళతోటి మాకేం పనులే అని చెప్పి మమ్మల్ని తిరస్కరించితే దానికి తగ్గ కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇంజనీరింగ్ భాగం వాళ్ళు కానీ, ఇంకా ఇతర వృత్తుల్లో పనులు చేసేవాళ్ళు కానీ అందరం ఒకటయ్యి ఉద్యమం చేస్తాము. సీఎం గారు అప్పుడు చాలా బాధలు పడాల్సి వచ్చింది. కాబట్టి ఇదంతా గుర్తెరిగి మా పట్ల ప్రేమ కలిగి మా కోరికలు చిన్న కోరికలు సమానమైన పనికి సమానమైన యాతనమును ఇంకా చేసే మామూలుగా మాకు ఎరియర్స్ అనేది ఇంతవరకు లేదు. మా పట్ల బేసిక్ ఆయన అమలు చేసి పేద ప్రజలను ఆదుకుంటే సంవత్సరం ఇచ్చే వస్తువులు పెరిగిపోతున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు ఎంతో కొంత మాకు పెరుగుతూ ఉంటే దాన్ని గుర్తుపెట్టుకొని నశించాలి ప్రభుత్వం వైఖరి, నశించాలి ప్రభుత్వం వైఖరి. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. సమస్య పరిష్కరించాలి మున్సిపల్ కార్మికులవి, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను ఆడుకోవాలి పట్టుకొట్టే చర్యలను ఆడుకోవాలి ప్రభుత్వం పట్టుకొట్టే చర్యలను ఆడుకోవాలి మున్సిపల్ కార్మికులు పట్టుకొట్టే చర్యలను నశించాలి ప్రభుత్వం అండి వైఖరి నశించాలి ప్రభుత్వం అండి వైఖరి పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం 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 పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే. సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని చిన్న గ్రామంలో 1831 జనవరి 3వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించి వివాహం నాటికి నిరక్షరాస్యురాలుగా ఉండి వివాహం తర్వాత చదువుకొని భారతదేశం తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు తెచ్చుకుందని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతి రమేష్ బాబు అన్నారు. జ్యోతి సావిత్రిబాయి జయంతి సందర్భంగా అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి రమేష్ మాట్లాడుతూ 1848 సావిత్రిబాయి పూలే భర్తతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాల ప్రారంభించి ఎందరికో విద్యను అందించగా ఇది నచ్చని అగ్రవర్ణాల వారు సావిత్రిబాయి పూలేపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారని అయినా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఎందరికో ఉచితంగా విద్యను అందించి తీర్చిదిద్దారని రమేష్ బాబు చెప్పారు. కేవలం 4 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలు ప్రారంభించి ఉచిత విద్యను అందించారని పూలేకి ఎవరు సాటి లేరని రమేష్ పేర్కొన్నారు. చదువుల తల్లి, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అమ్మ సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి కార్యక్రమాన్ని బీఎస్పీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ కన్వీనర్ అన్న మంద జోసఫ్ గారి ఆధ్వర్యంలో అందరినీ ప్రజా సంఘాల వారిని సమకూర్చి జరపడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయము. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు, వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా వారి జీవితాలని, ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు అంటరాని జాతులకు వారి జీవితాల్లో వెలుగులు నింపి వారి జీవితాలని అసూలు బాసినటువంటి, త్యాగం చేసినటువంటి మహనీయుడు. కాబట్టి అది మనందరి బాధ్యత. ఆ కార్యక్రమం చేయడం, దాంట్లో పాల్గొనడం అనే యొక్క పూర్వజన్మ సుకృతం కూడా నేను భావిస్తూ, ఆమె గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు, ఒక సంవత్సరం చాలదు, మన జీవితాలు చాలు. ఆమె చదువుకున్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి ఆ తల్లి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆ ఇన్స్పిరేషన్ తోటి, వారి యొక్క ప్రోత్సాహంతో ఇంట్లోనే చదువుకొని ఇంట్లో అక్షరాలు నేర్చుకొని తన వీధిలో, తన ఊరిలో ఉన్నటువంటి మహిళలందరినీ కూర్చి వారికి చదువు నేర్పేటువంటి ఒక ఉపాధ్యాయురాల స్థాయికి ఎదిగినటువంటి ముఖ్యమైన ధైర్యశీలి మన సావిత్రిబాయి గారు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారు స్థాపించినటువంటి స్కూల్ వల్లనే నేటి మహిళలు విద్యావంతులై ఉద్యోగాలు చేస్తున్నా, లేక రాజకీయ పదవులు చేస్తున్నా, ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, స్పీకర్లు అయినా కూడా ఆమె పెట్టిన భిక్ష అనేటువంటి విషయాన్ని నేటి తరం మహిళలు గుర్తుంచుకోవాలి. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దెంకి పట్టణంలోని రోటరీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా రోటరీ సభ్యులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయుని అని, మొదటి బాలికల పాఠశాలను స్థాపించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని క్లబ్ ట్రెజరర్ భువనేశ్వరి అన్నారు. స్ఫూర్తిదాయకమైన విషయం. జీవితం అంటే జీవించడం కాదు, 10 మందికి జీవితాన్ని ఇవ్వడం అని సావిత్రిబాయి పూలే గారి జీవితం మనందరికీ ఒక చక్కని ఉదాహరణగా మరి మనం అందరం స్మరించుకుంటూ ఆ మహానుభావురాలికి మరి మహిళల తరపు నుంచి, మరి విద్యార్థుల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వకంగా మా అందరికీ స్వేచ్ఛ పీల్చుకునేటువంటి మార్గాలు ఇచ్చినందుకు ఆ మహాతల్లికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రోటరీ వారికి మంచి కార్యక్రమం జరిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. జై రోటరీ. అలాగే ఊరు ఏ మనకి చేశారు అనుకుని ఆలోచించారంటే ఆనాడు ఉన్నటువంటి సమాజంలో వర్గ వ్యవస్థలో ఉండి
అణగాటి వర్గాలు మహిళలు చదువుకోవడం వీలేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో నిరంకుశమైనటువంటి ఈశ్వర పరిపాలన ఉన్నటువంటి మహారాష్ట్రలో పూర్వపంతమైన నాయకుడు జరిగినటువంటి వ్యక్తి యాక్చువల్గా 1931 జనగోళం జరిగించింది. 1940లో ఆమె కేంద్ర పొందుడికి వివాహం చేశారు. అయితే ఏంటంటే అప్పుడు ఆమె చదువుకోలేదు, ఈయన చదువుకొని ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఈయన భార్య స్వయంగా విద్య నేర్పించి మొట్టమొదటిగా 1940 సంవత్సరంలో మహిళలకు ప్రత్యేకమైన పాఠశాల ఏర్పరిచారు పురాణంలో. మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్త్రీల కొరకు ఏర్పడిన పాఠశాల అంటే సావిత్రిబాయి సాగినటువంటి పూర్ణ సంఘటన పాఠశాల. ఆనాడు మొట్టమొదటి 40 విద్యార్థులు చేరినందులో అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆనాడు చేత సోదరంతా కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ నాన్న తగదకెళ్ళి నీ కొడుకు తిరుగుబాటు చేస్తాడు హిందూ మతం మీద, నిన్ను వెలివేయమంటావా, నీ కొడుకు బయటికి పంపించి చెప్తే ఆయన భయపడి సమాజానికి భయపడి కొడుకు పంపించిన బయటికి పంపిస్తారు. ఆ సందర్భంలో ఒక ముస్లిం మహిళ మీద ఆ పేరు మహాజ్బీన్ అనుకుంటారు, మహాజ్బీన్ ఉన్న పేరు, ఆయన తన ఇంట్లో వీళ్ళకి బస్సు ఏర్పాటు చేసి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.